ఒక గొప్ప స్పీకర్ తోటి. సో ఈరోజు సార్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ అవకాశం నాకే వచ్చింది ఈరోజు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అండ్ ఈరోజు టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కు సంబంధించి సో పర్సనల్ గా మనం అందరం కూడా శక్తి సామర్థ్యాలు అనేది చాలా అవసరం. సో మనం అభివృద్ధి చెందుతున్నటువంటి సెక్టార్స్ లో కావచ్చు, సో ఎక్కడైనా సొసైటీలో కావచ్చు. సో వీటిని మనం ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఆధునికంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రపంచంలో మనం కూడా వాటితో పాటు ముందుకు వెళ్ళాలి అంటే పర్సనల్ గా కూడా మనకి కొంత శక్తి సామర్థ్యాలు అనేది వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాటి గురించి మనం ఒక మంచి సెషన్ ని ఈ రోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాము. సో ఆ సెషన్ చెప్పడానికి మన ముందుకు రాబోతున్నారు ఒక స్పీకర్ గారు. సో తనని పరిచయం చేయటం అనేది చాలా హ్యాపీ సార్. తన జన్మస్థలం వచ్చేసి మచిలీపట్నంలో జన్మించున్నారు. క్వాలిఫికేషన్ ఎంబీఏ చేసి ఉన్నారు. సో ప్రెసెంట్ విజయవాడలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ సీనియర్ గా చేస్తూ ఉన్నారు. అలానే ఇది వచ్చేసి ప్రొఫెషనల్ అండి. సో మరి ఫ్యాషన్ వచ్చేసరికి ఎన్నో ఏపీ ఎన్జిఓ ప్రోగ్రామ్స్ అసోసియేషన్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ కి అసోసియేషన్ వాలంటరీ సర్వీసెస్ ఇచ్చి ఉన్నారు. సో ప్రెసెంట్ కన్స్యూమర్ అడ్వొకసీ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని చేస్తూ ఎప్పటికప్పుడు సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అంటే 70th బ్యాచ్ ట్రైనర్ అండి. మేమిద్దరం కూడా ఒకే బ్యాచ్ లో మేము ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము. అప్పటి నుంచి కూడా కలిసి జర్నీ చేస్తూ ఉన్నాము. ఎన్నో రకాలైనటువంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ మెంటర్ గా వ్యవహరించి ఉన్నారు. ఒక మంచి ట్రైనర్ గా, స్పీకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. అలానే మార్నింగ్ టైం వచ్చేటటువంటి డిజైనర్ టాక్ కి కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేశాము. మచిలీపట్నం TTDSS కి ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించి ఉన్నారు. మన టిపిడి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఎలా అయితే ఉన్నారో అంతకుముందు జరిగినటువంటి ఉద్దీపన బ్యాచెస్ కి EPS బ్యాచెస్ కి కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరించి ఉన్నారు సార్. ఇలా నేను ఉన్నానంటూ ప్రతి ఒక్కటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో విజయవాడలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని తను తీసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ మన టిపిడి ఇన్ఛార్జ్ అయినటువంటి ఉద్దీపన ఇన్ఛార్జ్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ మన తేజస్వి ముదిగొండ గారు. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి గారు. నిన్ననే చెప్పినట్టు ఉద్దీపన గ్రూప్ మూల స్తంభాల్లో విజయలక్ష్మి గారు, నేను, అలాగే భవానీ గారు, మేము ముగ్గురం కూడా ఈ ఉద్దీపన గ్రూప్ ను స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కథకృష్ణమూర్తి గారికి, ఏఎన్ఆర్ గారికి, నండూరు సుబ్బారావు గారికి, తోటి ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ గారికి, అలాగే పరిచయం చేసిన విజయలక్ష్మి గారికి, మరియు అలాగే సీనియర్స్ సుదర్శన్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత మనం అనుకున్నట్టు ఈ రోజు మనం ఈ కార్యక్రమం వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి, ఏం జరుగుతుంది అనే కొన్ని విషయాలు మనం పంచుకుందామా అనుకున్నాం. దాంతోపాటు ముందుగా ఈరోజు ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం. అందుకని మనం అందరం తెలుగు వారం కాబట్టి మన తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మామూలుగా వ్యక్తిత్వ వికాసం అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం అనేది అవసరమా, అభివృద్ధి అనేది అవసరమా కాదా, ఎందుకు అసలు ఈ సెషన్స్ ఎందుకు చేస్తున్నాం, రాబోయే 12 రోజుల కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నాం అనే విషయాలు మనం ఈ రోజు పరిగణలోకి తీసుకుంటే, వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తిత్వం అంటే వ్యక్తి పుట్టాడు కాబట్టి వికాసం వస్తుంది. అంటే పుట్టిన తర్వాత మనం ఏ విధంగా పెరుగుతామో అట్లాగే పుట్టాం కాబట్టి దానికి వికాసం అవసరం. వ్యక్తిత్వం ఉంది కాబట్టి పెరిగిన తర్వాత మనకు ఒక వ్యక్తిత్వం లభిస్తుంది కాబట్టి అది దానికి వికాసం చేసుకోవడం అనేది అంటే వ్యక్తం అవడం అంటే బయటపడటం, వ్యక్తపడటం ఉంది కాబట్టి అది వికాసం. ఆ వ్యక్తం కాకపోతే వికాసం అనేది ఉండదు అని చెప్తారు. దీనికి లలితా సహస్రనామంలో అమ్మవారిని 1000 పేర్లతో ఆవిడని చేస్తూ నమస్కరిస్తూ మూల ప్రకృతి వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటే అమ్మవారి మూల ప్రకృతి, అమ్మవారు మూలమైన ప్రకృతి. అంటే అవ్యక్త అంటే వ్యక్తము కానిది, వ్యక్త అంటే వ్యక్తమయ్యేది, కనబడేది. అంటే
వ్యక్తమైనది ప్రతిదీ వికసించి తీరాలి. ఈ వ్యక్తానికి మూలం తల్లి. అంటే ఆ తల్లికి నమస్సులతో మనం వ్యక్తిత్వ వికాసం అనేది ఎలా జరిగితే బాగుంటుంది, ఏ ఏ అంశాలు దీంట్లో ఉన్నాయి, దానికి మనం ఏం చేయాలి, ఎంతవరకు చేస్తే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అసలు వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి అనేది మీరు ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు చాట్ బాక్స్ లో కానీ ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. వ్యక్తిత్వ వికాసం అని ఏమనుకుంటున్నారు అదొకసారి చెప్పండి. మీకు తెలిసిన భాషలో, తెలుగు భాషలో ఎక్కలేదు, ఏ భాషలో అయినా సరే అసలు వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు, ఏం చేద్దాం, ఎందుకు అనుకుంటున్నారు, అసలు వ్యక్తిత్వ వికాసం అవసరం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? ఒకరిద్దరు ఎవరైనా సరే. సార్ హాయ్ సార్, దిస్ ఇస్ పవన్ కుమార్ జల్లూరి సార్. ఓకే సార్, మై ఆడిబుల్ సార్? ఎస్ ఆడిబుల్ సార్, చెప్పండి. ఓకే సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరం సార్. అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అంటే నా అభిప్రాయం ఏంటంటే ఒక మాస్క్. ఎస్ మాస్క్ సార్. అంటే ఓకే సార్, ఇంకా ఎవరన్నా, ఇంకేదైనా? ఓకే, థ్యాంక్ యూ సార్. పర్సనాలిటీ డెవలప్, ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదానికి విస్తృతమైన అర్థాలు విస్తృత భాషల్లో, వేరు వేరు భాషల్లో వేరు వేరు రకాలుగా ఉంటాయి. మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకునే క్యాంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఏదైతే ఉందో దాని ప్రకారం యువర్ పర్సనాలిటీ ఈస్ ది టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్ విచ్ ఈస్ షోన్ బై ది వే యు బిహేవ్, ఫీల్ యు అండ్ థింక్. అంటే మనం ఏ విధంగా కనబడతాము, మనం ఏ విధంగా ఆలోచిస్తాము, మనం ఏ విధంగా చేస్తాము కార్యక్రమాలు అనే దాన్ని బట్టి మన పర్సనాలిటీ అనేది మన వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారని క్యాంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ డిక్షనరీలో పొందుపరిచారు. అలాగే ద లాంగ్ మ్యాన్ డిక్షనరీ ఆఫ్ కాంటెంపరీ ఇంగ్లీష్, ఇది ఇటీవల కాలంలో వస్తే కాంటెంపరీ ఇంగ్లీష్ మంచి లాంగ్ మ్యాన్ డిక్షనరీ అని కూడా తయారు చేయడం జరిగింది. ఆ లాంగ్ మ్యాన్ డిక్షనరీలో కూడా ఏమన్నారంటే ద హోల్ నేచర్ ఆఫ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్, మన మనిషి యొక్క పూర్తి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే ఇది. అలాగే హౌ ఏ పర్సన్ బిహేవ్స్, ఫీల్స్ అండ్ థింక్స్, హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ గివెన్ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ లార్జ్లీ డిటర్మిన్డ్ బై ద స్టేట్ ఆఫ్ హిస్ మైండ్. అంటే మన ఆలోచనలో ఏదైనా సరే ఏం చెప్పినా కూడా ఆలోచనలు, మాటలు, చేతలు ఈ మూడింటి మధ్య మాత్రమే మన వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారని ఇంగ్లీష్ భాషలో ఉన్న కాంటెంపరీ డిక్షనరీలన్నీ కూడా తెలియజేయడం. అంటే జనరల్ గా మనం మాట్లాడుకునే మాటల్లో కొంతమంది ఏం సార్ ఈ వ్యక్తిత్వం వాడి వ్యక్తిత్వం చాలా గొప్పదనో లేకపోతే వాడి గొప్ప ఇదని అనుకుంటారు. ఎలాంటి వాళ్ళని వాడి వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటూ అంటూ ఉంటారంటే మనం మురిపించి మైమరిపించి మాటలు చెప్పి పప్పం గడుపుకోగలిగే వ్యక్తిదే గొప్ప వ్యక్తిత్వం అని ఈ ఆధునిక కాలంలో భావిస్తున్నారని చాలా మంది చెప్పారు పెద్దవాళ్ళు. తీయ మాటలతో ఏదో మనం చాలా చక్కగా తీయ మాటలతో అందరినీ బుట్టలో వేసుకోగలగడం కూడా మన పర్సనాలిటీ చూపిస్తోంది అని చెప్పి అపోహ కూడా ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఉంది. ఎందుకంటే చాలా మంది స్పీకర్లు కానీ చాలా మంది ట్రైనర్లు కానీ బాగా ఎన్నో విషయాల్ని మీకు అందరికీ కూలంకష అర్థమయ్యే విధంగా చాలా విధంగా చెప్పినప్పుడు దాన్ని కూడా ఆ మాటలు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ మాటలను కూడా పరిగణలోకి తీసుకుని ఆ మాటలనే వ్యక్తిత్వం అనుకుని పొరపాటు పడుతున్నారు. సాధారణంగా ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత, చాలా మందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు కానీ కొంతమందిని మాయలో పంచొచ్చు కానీ అందరినీ ఎంతకాలం ఎప్పుడు మోసం చేయలేము అనేది ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత. అదే తెలుగులో దానికి సంబంధించిన అంటే చెప్పిన బుద్ధి దిద్దిన అందం ఎంతో కాలం నిలవదు. అంటే వ్యక్తిత్వ నిర్మాణం కూడా, వ్యక్తిత్వ వికాసం కూడా అదే పరిస్థితి. అంటే మన పై మెరుగులే కాకుండా లోపల ఏదైతే మనలో లోపల ఏదైతే ఉందో ఆ భావన ఏదైతే ఉందో ఆ భావనని మనం వికసించేలా చేసుకుని మనం ప్రయత్నపూర్వకంగా చేసుకోవడం మూలంగానే మనం వ్యక్తిత్వ వికాసం అవుతుంది అని చెప్పి అంటారు. యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ ద రియల్ సెన్స్ రిఫర్స్ టు ది డీపర్ లెవెల్స్ ఆఫ్ ఏ పర్సన్. అంటే మన లోపల ఏదైతే ఉందో, లోపల ఏదైతే డీపర్ లెవెల్స్ లో మనం అంతరాళాల్లో ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వాన్ని మనం బయటికి తీసుకురావడమే, ఏదైతే అర్థవంతమైన విషయాలు దీన్ని బయటికి తీసుకురావడమే వ్యక్తిత్వ వికాసం అని చెప్పి చెప్తుంది. అది అసాధారణమైన సాధారణమైన మీ ప్రత్యేకత మీలో ఏముందో ఆ ప్రత్యేకతని మన ప్రత్యేకతగా మనని మనగా గుర్తించగలిగేదే వ్యక్తిత్వం అని చెప్పండి.
సాధారణంగా ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తిత్వం అనగానే మనిషి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత డ్రెస్ సెన్స్ చేసుకుని ఉన్నాడో, లేదా ఎంత చక్కగా తలకాయ దూకున్నాడో, ఎంత చక్కగా మేకప్ వేసుకున్నాడో, ఇవన్నీ అని అదే వ్యక్తిత్వం అనే భావనలో ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఆ భావన ముఖ్యమే, కాకపోతే అదే ముఖ్యం కాదు. వివేకానందుడు అమెరికాలో పాశ్చాత్య దేశంలో తిరుగుతున్నప్పుడు ఆయన చెప్పింది అంటే, ఒక టైలర్ మీరు మమ్మల్ని జెంటిల్మెన్ చేస్తాడు, అంటే మీరు ఒక సూట్ కుట్టి అందంగా తయారు చేసే విధానంలో ఆ సూట్ కుట్టి చేసింది మిమ్మల్ని టైలర్ మేడ్ గా మిమ్మల్ని జెంటిల్మెన్ తయారు చేస్తారు. కానీ మా దేశంలో మనిషి యొక్క వ్యక్తిత్వమే అతన్ని గౌరవనీయంగా చేస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. వ్యక్తిత్వం గురించి ఉదాహరణగా తీసుకున్న ప్రతిసారి వ్యక్తిత్వం అనగానే ఎక్కడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ప్రతి పదం వచ్చిన ప్రతిసారి మన సాధ్యం ఇంపాక్ట్ ఫౌండేషన్ తో సహా చాలా మంది వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుంటారు. వివేకానందుడు ఎన్నో రకాల తను చేసిన 5 నిమిషాల 10 నిమిషాల ప్రసంగంతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోగలిగిన తన వ్యక్తిత్వాన్ని 10 మందికి పరిచయం, 10 దేశాలకి, అన్ని దేశాలకి పరిచయం చేసిన వ్యక్తిని ఎన్నో విధమైన వ్యక్తిత్వ వికాసాల మీద ఎన్నో రకమైన బోధనలు చేశాడు. వాటన్నిటిని చిన్నగా క్రోడీకరించి, అంటే దాన్ని సమరైజ్ చేస్తూ ఒక చిన్న ఈక్వేషన్ లాంటిది, ఒక రూల్ లా చెప్పుకున్నాం అనుకోండి, ఒక సూత్రం చెప్పాయి. అది ఎలా ఉంటుందంటే సారీ చెప్పిన మాటలు, మన వ్యక్తిత్వం అనేది బయటపడాలి అంటే ఎలా బయటపడుతుంది అంటే చిన్న ఉదాహరణ అన్నమాట. చెప్పిన మాటలు ఎంతవరకు చేసి చూపిస్తున్నాం అనే దాన్ని ఒక నిష్పత్తి రూపంలో తయారు చేస్తే, అంటే మనం చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, చెప్పిన మాటలు అవి ఎంతవరకు చేస్తున్నామో చేసి చూపించే చేతల్ని ఒక నిష్పత్తి రూపంలో రాస్తే కనుక అప్పుడు తను ఆడిన మాటలు తప్పకుండా ఎంతవరకు చేతలతో చూపిస్తున్నారు అనేది అంచనా వేస్తాం. అంటే వ్యక్తిత్వం ఈజ్ ఈక్వల్ టు చేతలు బై మాటలు. అంటే వ్యక్తిత్వం ఈజ్ ఈక్వల్ టు చేతలు బై మాటలు. అంటే మన దైనందిన జీవితంలో దీన్ని చూసుకుంటే ఎక్కువ శాతం మంది విలువలు ఎప్పుడు ఒకటి కంటే తక్కువగానే ఉంటాయి. అంటే మాటలు ఎక్కువ చెప్తారు, చేతలు తక్కువగా చేస్తారు. ఎప్పుడైతే చేతలు ఎక్కువగా చేసి మాటలు తక్కువగా చెప్తారో, చేతలు ఎక్కువగా చేసి మాటలు తక్కువగా చెప్తారో అప్పుడు మనకి నిష్పత్తి 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అందుకని సాధ్యమైనంత వరకు అందరివి 1 కంటే తక్కువగా ఉంటాయి. అంటే మాట్లాడిన మాటల్ని చేతలతో పూర్తిగా నిలబెట్టుకోలేకపోతున్నామని అర్థం. అప్పుడు మనం ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. ఇది ఎక్కువ మాట్లాడతాడు, చేతలు తక్కువ, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అంటూ ఉంటాం. అలాగే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ ఉంటాం. ఇవన్నిటికీ కూడా ఒకటే అర్థం. అంటే మనం వ్యక్తిత్వాన్ని మన మాటల ద్వారా, మన చేతల ద్వారా కోల్పోతున్నాం. అలాగే మన మాటలు చేతల ద్వారా మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయగలిగితే, అంటే వ్యక్తిత్వంతో పాటు మనిషికి శీలం కూడా ముఖ్యమే. అది శీలం అంటే దాన్ని కూడా ఒక సూత్ర రూపంలో ఒక వివేకానందుడు చెప్పిన విషయాలన్నింటినీ క్రోడీకరిస్తే తయారు చేసిన చాలా సీనియర్ మిత్రులు తయారు చేసిన దాని ప్రకారం శీలం ఈజ్ ఈక్వల్ టు చేతలు ప్లస్ మాటలు డివైడెడ్ బై ఆలోచనలు. అంటే చెప్పిన మాటలను చేతల్లో చూపటమే కాకుండా, అంటే మనసులో ఏవైతే ఆలోచనలు ఏదైతే అనుకుంటామో ఆ మాటల్ని, ఆ ఆలోచనని మాటల రూపంలో చెప్పడంతో పాటు చేతలతో చేసి చూపించినప్పుడే మన క్యారెక్టర్, మన శీలం అనేది బయటపడుతుంది. మన క్యారెక్టర్ ఎప్పుడైతే బాగుపడుతుందో మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన వ్యక్తిత్వం కూడా చాలా అభివృద్ధి చెప్తుంది. అందుకనే ఎప్పుడైతే ఈ ఆలోచనలు, మాటలు, చేతలు ఇవేవైతే ఉన్నాయో అన్ని సమానంగా చేయగలిగినప్పుడే మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోగలిగాం. అంతే కదా సార్? వ్యక్తిత్వానితో పాటు అనుసంధానంగా ఉన్నది క్యారెక్టర్. కాబట్టి కంపల్సరీగా మన చేతలు, మాటలు, ఆలోచనలు, సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదనుకుంటే అదే చేస్తాను, ఇక్కడ ఏదనుకుంటే చేస్తాను, కొన్ని రకాల డైలాగులు. ఇవి ఏవైనా సరే, ఏ చిత్రీకరణ చేసినా, ఏదైనా చెప్పినా వారి వ్యక్తిత్వం బయటపడటానికి మాత్రమే. ఆ మాటలు, చేతలు, ఆలోచనలు, ఆ వ్యక్తిత్వంతో పాటు క్యారెక్టర్ కూడా బయటపడటానికి అవకాశం ఉంది. అందుకే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని మన మాటల్ని ఒకటిగా చేయగలిగితేనే సంపూర్ణంగా, అంటే మాటల్ని చేతల్ని ఒకటిగా చేయగలిగితేనే ఎంత మనం చేసే వృత్తిలో కానీ, మనం చేసే ప్రవృత్తిలో కానీ, మనం చేసే ఏ పనిలో అయినా సరే, డబ్బు కానీ, కీర్తి కానీ, ప్రతిష్టలు కానీ ఏవైనా సరే, అనుకున్న పనులన్నీ పరిపూర్ణమయ్యి డబ్బు కానీ ఏవైనా సరే మన దగ్గరికి వస్తాయి, మనకి ఇట్లా ఎదురుండాలి. దీంతో పాటు కొన్ని చిన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఏమేమి లక్షణాలు ఉంటే, ఏదైతే మాటలు చెప్తున్నామో, చేతలు చేస్తున్నామో, ఆ చేతలు చేసే చెప్పే మాటల్లో జరిగిన చేతల్లో
చిన్న చిన్న తప్పులు వస్తాయి, తప్పులు లేదా పొరపాట్లు వస్తాయి. ముందు పొరపాట్లే అంటాం, పొరపాట్లు పెరిగి పెద్దవైతే తప్పులు అంటాం. కాబట్టి ఆ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ధైర్యంగా ఒప్పుకోగలిగి ఉండాలి, దాన్ని సరిదిద్దుకునేందుకు కూడా సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు నేను మీకు అందరికీ సెషన్స్ చెప్తాను, రేపు పొద్దున మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత, సార్ మీరు ఏదో ఈ అంశాల్లో కొన్ని పొరపాట్లు చేశారు, ఈ అంశాల్లో తప్పుగా చెప్పారు, మీరు చెప్పిన అంశాలు చాలా ఉన్నాయన్నప్పుడు ఆ తప్పును నేను తెలుసుకుని, ఆ పొరపాటును నేను తెలుసుకుని దాన్ని నేను సరి చేసుకోగలిగినప్పుడే మాత్రమే నా వ్యక్తిత్వం మరింతగా మెరుగుపడటానికి, నేను 10 మందికి మరో విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యంగా, దాన్ని ఎంత చక్కగా చేస్తున్నాం అనేది ముఖ్యం. చరిత్రలో మీరు ఎవరిని చూసుకున్నా సరే, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వారు చేసిన పని ఏదైతే ఉందో అందరూ చేసింది కూడా అంటే మన జీవితంలో ఒక ఆదర్శం, ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఒక ఆదర్శాన్ని తీసుకుని అపారమైన ఆచరణను కనుక చేసినప్పుడే మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనం మరింతగా పెంచుకోగలుగుతాం. ఇక్కడ మళ్ళా ఇంకొక పాయింట్ కనబడింది, ఆదర్శం. ఆదర్శం ఉండాలంటారా? వ్యక్తిగత వికాసంలో ఆదర్శం అవసరం అంటారా? ఎవరన్నా చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. వ్యక్తిత్వం నిర్మాణానికి మన ఆదర్శవంతులను ఎవరన్నా ఆదర్శం ఉంచుకోవాలి. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, వ్యక్తి తనలోని నాలెడ్జ్ ని అభివృద్ధిని పరచుకోవడానికి వ్యక్తిత్వ వికాసం అంటే అదే కదండి చెప్పింది. ఏదైతే ఉన్నాయో మనం చేస్తున్న మాటలకి, చేసే పనికి, ఆచరణలో ప్రకటిన విధానానికి అన్నిటికీ కలిపి అప్పుడే అది పెంచుకోగలిగినప్పుడే దాన్ని వ్యక్తిత్వ వికాసం. కరెక్టే సార్. ఆదర్శవంతమైన వ్యక్తుల్ని తీసుకోవడానికి అవసరమా? ఆదర్శంగా ఉంచుకోవడం అవసరమా? అవసరమే సార్. కరెక్టే, అవసరమే సార్. కంపల్సరీగా ఆదర్శవంతమైన వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? సాధారణంగా మనం అనుకుంటాం మన జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని, ఇది అన్ని కూడా ఏం చెప్పినా కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఈ రోజున నిమిషానికి వాట్సాప్ యూనివర్సిటీ, ప్రపంచంలోకెల్లా పురాతన విశ్వవిద్యాలయాలన్నీ కనుమరుగు చేసిన వాట్సాప్ యూనివర్సిటీ, ఇప్పుడు బాగా ఫోర్స్ లో ఉన్న వాట్సాప్ యూనివర్సిటీ ఇలాంటి ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఇవాళ మనం ఒకసారి ప్రత్యేకంగానే మనిషికి ఒక సూక్తి, మనిషికి ఒక కొటేషన్, మనిషికి ఒక విషయాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కావచ్చు, ఏ అంశం మీదమైన అత్యద్భుతమైన విషయాలు వస్తున్నాయి. అంటే ఈ విధానాలు అన్నింటినీ కూడా మనం కలగలుపుకొని ఈ జీవన విధానంలో ఏదైతే ఉన్నాయో దాన్ని మరింతగా మనం ఆకర్షణీయవంతంగా చేసుకోవడానికి మనం వృత్తిపరంగా కానీ, ప్రవృత్తి పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ ఏదైనా సరే పాజిటివ్ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో మనం ముందుకు సాగాలి. కాబట్టి ప్రతిరోజు ఉత్తేజకరంగా మనం మార్చుకోవడానికి ఈ వ్యక్తిత్వ వికాసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చెప్దాం, యద్భావం తద్భవతి. ఆదర్శం ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి వచ్చేటప్పటికి యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరిగి తీరుతుంది అని చెప్పి అన్నారు. అందుకని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఇవాళ ఎంతమంది వ్యక్తిత్వ వికాసానికి ఎంతమంది స్ఫూర్తి ప్రదాయకులు ఉన్నారు సార్? మీరు ఎవరైనా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిని ప్రిపేర్, ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ అబ్దుల్ కలాం గారిని కానీ, లేకపోతే వివేకానందుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని వారు చెప్పిన వాటి విషయాల్లోంచి క్రోడీకరించి చాలా విషయాల్ని మీ దాకా చేరవేస్తారు. మీరెవరన్నా ఇప్పటిదాకా ఒక పర్సనాలిటీని పాజిటివ్ గా ఫీల్ అయ్యి ఆదర్శవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పురాణ కాలం దగ్గర నుంచి నేటి కాలం వరకు. శ్యామ్ గారు ఎవరిని తీసుకున్నారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. అమితాబ్ బచ్చన్ సార్. సార్ అమితాబ్ బచ్చన్. ఇంకా పవన్ కుమార్ గారు మధ్యలో. సార్ మా ఫాదర్ సార్. ఫాదర్, గుడ్. ఇంకా శంకర్ గారు తండ్రి గారిని తీసుకున్నారు, కొంతమంది తల్లిని తీసుకుంటారు, కొంతమంది రామాయణంలో శ్రీరాముడిని తీసుకుంటారు. రామో విగ్రహాన్ ధర్మ అంటే ధర్మానికి ప్రతిరూపమైన వాడు రాముడు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి పెద్దలు చెప్తున్నారు కూడా. కొంతమంది రాముడిని తీసుకుంటారు, లేకపోతే కొంతమంది జీవిత విధానంలో కష్టపడుతూ 10 మంది కోసం సేవ చేస్తున్న వీళ్ళని తీసుకుంటారు, జీసస్ని తీసుకుంటారు. అలా ఇట్లా ఎవరైనా సరే భక్తి రూపంలో కానీ, లేకపోతే వారు చెప్పిన విధానంలో ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఆ మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తీసుకుంటూ ఉంటే ఎంతో మంది తీసుకుంటూ ఉంటాం. రామాయణంలో
రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్ గా ఎక్కువ మంది శ్రీరాముని తీసుకుంటారు. కానీ వ్యక్తిత్వ వికాసం శ్రీరామునితో పాటు శ్రీరాముని కంటే ఎక్కువ వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తి, ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తుల్లో ఇంకో వ్యక్తి ఉన్నారు. ఎవరన్నా మీరు గెలిచేయగలరు? శ్రీకృష్ణుడు సార్. రామాయణంలో రాముడు కాకుండా వ్యక్తిత్వ వికాసానికి మనం ఆదర్శంగా తీసుకోగలిగిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు. రావణాసురుడు, ఆంజనేయ స్వామి, ఇంకా విదురుడు సార్. సుగ్రీవుడు, ఓకే. విభీషణుడు, ఓకే. వీళ్ళందరూ కూడా వారు నమ్మిన, అంటే మీకు ఇలా చెప్పినా కూడా ఏదైతే వాళ్ళు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో, చెప్పిన మాట, ఆలోచన ఏదైతే వస్తుందో, వాళ్ళు చెప్పిన మాటలు చేతల్లో చూపించడానికి ఏదైతే చూపిస్తున్నారో వాళ్ళు వ్యక్తిత్వంగా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఇవి అన్ని సమానంగా ఉండగలిగిన వాళ్ళు వ్యక్తిత్వంగా తీసుకుందాం అని అనుకుంటున్నారు. అలా తీసుకున్న వారిలో ఎవరి నమ్మిన వాడు, విశ్వామిత్రుడు తనదైన కార్యక్రమం ఉంటుంది, లక్ష్మణుడు అన్నగారి మాటను, అన్నగారిని సేవ చేయాలి, అన్నగారితో పాటే ఉండాలి అనే విషయంతో ఆయన, వాల్మీకి ఇంత కథా సృష్టి రాసిన వీళ్ళందరినీ, వీళ్ళ వ్యక్తిత్వాన్ని మరింతగా అభివృద్ధి చేసిన వాల్మీకి, ఓకే. ఆంజనేయ స్వామి, అలాగే రావణాసుడు తను అనుకున్న పని చేసి తీరాలి, ఏదైనా వాడు నిత్య శివ పూజ ధరుంధరుడు, పొద్దున అలాంటి చాలా మంచి గుణాలు, ఒక చిన్న చెడ్డ గుణంతో ఆ వ్యక్తిత్వాన్ని మనం చెడుగా చిత్రీకరించకూడదు. ఉన్న అన్ని మంచి లక్షణాలే కానీ ఆ ఒక్కటే మనిషి మంచోడే కానీ గుణం అని అక్కడ ఆపేస్తారు. ఇలాంటి లక్షణాలు అందుకుని అన్ని సంపూర్ణంగా ఉన్న వ్యక్తుల్లోకెల్లా రాముడు అనుకున్న మొదటి వాడైతే రాముడి తర్వాత రెండో ప్లేస్ లో ఉన్న వ్యక్తి హనుమంతుడు. మిగతా వారందరూ కూడా ఈ వాల్మీకి అయినా, విశ్వామిత్రుడైనా, దశరథుడైనా, ఎవరైనా సరే వారందరూ కూడా వ్యక్తిత్వ వికాసంలో, వ్యక్తిత్వానికి సంబంధించి పర్సనాలిటీ గ్రోత్ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన వారిని ఉదాహరణలుగా తీసుకున్నప్పటికీ వీరందరికంటే మిన్నగా ఎక్కువగా మనం పరిచయం చేసుకునేది ముఖ్యంగా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకునే స్వామి వివేకానంద చాలా ఎక్కువ విషయాన్ని తనని ఫాలో అయ్యారని చెప్పి తర్వాత తరంలో ఉన్న మహర్షులు, మిగతా స్వామీజీలు వారి విషయాలన్నింటినీ కూడా కొన్ని క్రోడీకరించి గ్రంథస్థం చేశారు. అంటే హనుమంతుడిని ఎందుకుని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి, వివేకానందుని స్ఫూర్తితో ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో మనం కొన్ని మాటల నుంచి నేను కూడా కొన్ని విషయాల్ని మనం తీసుకోవటం జరిగింది. ఇప్పుడు హనుమంతుడు ఎందుకన్నామంటే, హనుమంతుడు బాధ్యత, హనుమంతుడు స్నేహానికి ప్రతిరూపం, అలాగే సేవాభావానికి, మంత్రిగా సలహాలు ఇవ్వడం, పనిని ఆచరణ చేయటం, కొంతమందికి స్ఫూర్తినివ్వడం, సమర్థవంతంగా నిర్వహించడం, మాట్లాడటం, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఇవే కాక కలిసి పనిచేయడం, టీం వర్క్, కలిసి పనిచేయడం, ఇలాంటి అన్ని విషయాలను ప్రతి అంశంలోనూ మనకు హనుమంతుడు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనం ఎక్కువ మంది హనుమంతుడిని కూడా ఫాలో అవుతుంటారు. ఆ హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని హనుమంతుడి వ్యక్తిత్వాల్లోంచి కొన్ని ఆదర్శవంతమైన విషయాలను తీసుకుని స్వామి వివేకానంద నేను కూడా ఆయన తీసుకున్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పిన వ్యక్తి. ఈ వ్యక్తిత్వం అనేది మన వ్యక్తి మీద కాకుండా, అంటే మనం చేసే వ్యక్తిగా కాకుండా వృత్తి మీద కూడా. కొంతమంది ఏమంటారంటే ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి వాడు చాలా మంచివాడు, లేదా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి చాలా మంచివాడు అనుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ వ్యక్తిత్వం అనేది ఒక వృత్తి మీద కాకుండా మన నిజాయితీ మీద, మన నిస్వార్థ గుణం మీద ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం మీరు అందరూ గమనించాలి ఫ్రెండ్స్. అవునంటారా కాదంట? వృత్తి మనం చేసే వృత్తి మీద కాదు, మనం చేసే మన నిజాయితీ, మన మాటల యొక్క విషయం మీద, అలాగే మనం చేసే నిస్వార్థ గుణం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి మనం ఎప్పటికప్పుడు వ్యక్తిత్వ వికాసాన్ని గుర్తు. దీనికోసం చిన్నగా ఏంటంటే జనరల్ గా చెప్పుకుంటాం వ్యక్తిత్వ వికాసం గురించి ఎన్ని రకాలుగా మనం ఏం చెప్పినా చాలా విధానంగా. జనరల్ గా కొన్ని ఏంటంటే కొంతమంది ఆంగ్లంలో కొన్ని సూత్రీకరణలు చేశారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఒక 10-10-10 అంటే 10-10-10 నియమం అనేది ఒక నియమాన్ని తయారు చేస్తారు. ఆ నియమం ఏంటంటే యాక్టివ్గా ఏమంటారంటే ప్రజలు మనల్ని చూసి ఎలా తీర్పిస్తారో, ఎక్కడెక్కడ ఇస్తారో, ఏ విషయాల్లో పరిగణించి మన మీద తీర్పిస్తారో అనే దాని గురించి 3 భాగాలు చేశారు. అంటే దాని 10-10-10 నియమం అన్నట్టు. ఎట్లాగంటే డ్రెస్ ద పార్ట్, ఫస్ట్ది 10-10-10 నియమంలో ఫస్ట్ పార్ట్ డ్రెస్ ద పార్ట్, అంటే
డ్రెస్ చేసుకునే విధానం. అంటే మనం మనిషిని చూడంగానే ముందు చూసేది జనాలు మనం వేసుకునే డ్రెస్. మన ఆహార్యం ఏదైతే ఉందో మన ఆహార్యాన్ని చూసి 10 మీటర్ల దూరం నుంచి మనిషిని అసెస్ చేయడం మొదలు పెడతాడు. ఎస్, వీడు చక్కగా డ్రెస్ చేసుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు, వీడి వ్యక్తిత్వం చాలా మంచిదై ఉంటుంది, వీడి గుణగణాలు చాలా మంచివై ఉంటాయి, లేదా చాలా వేరే రకాలుగా వీడు చాలా మంచివాడై ఉంటాడు అనేది గెస్ చేస్తాడు. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ఈ రోజు మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరినీ ముందు అసెస్ చేసేది మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన యొక్క ఆహారం. అంటే మనం వేసుకునే డ్రెస్ చూసి ఒక యూనిఫారం, మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని చూడగానే ఈయన ఎవరో మన దగ్గరికి వస్తున్నారు, ఈయనతో మనం మాట్లాడాలా వద్దా. అదే క్యాజువల్ డ్రెస్ వేసుకెళ్తే మనని పట్టించుకునే పరిస్థితి ఉంది. మార్కెటింగ్ వ్యక్తులు వాడు టక్ చేసుకుని లేదా ఒక యూనిఫారం లాగా ఒక కోడ్ డ్రెస్ వేసుకుని వెళ్తే కొంత పట్టించుకునే అవకాశం ఉంది. అందుకని 10 మీటర్ల దూరంలో ఆ 10 మీటర్లలో మనల్ని అసెస్ చేస్తారు. మనం వేసుకున్న డ్రెస్ ద్వారా కూడా మనల్ని అసెస్ చేస్తారు. అందుకని ప్రొఫెషనల్ గా కనబడే డ్రెస్సుల్ని మాత్రం మనం ఎప్పటికప్పుడు వేసుకుని ఉండటం మూలంగా కూడా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి. ఇందాక మీతో అన్నాను, ప్యాంటు షర్టు వేసుకుంటేనో తల దూకుంటేనో అది వ్యక్తిత్వం కాదు అని, కానీ అది కూడా ముఖ్యమే అని చెప్తున్న రూల్ అన్నమాట. అలాగే నెక్స్ట్ మన బాడీ లాంగ్వేజ్. మరో 10 మీటర్లు ఒక 10 మీటర్ల దూరంలో ఉండగా మన యొక్క డ్రెస్ ఏ విధంగా సెన్స్ చేశారో ఈ వ్యక్తిత్వాన్ని, అలాగే మనం దగ్గర అవుతున్న కొద్దీ మనం నిలబడి చేస్తున్న సంజ్ఞల ద్వారా కానీ లేకపోతే మన ముఖంతో మనం చేసే ఫేస్ ఫీలింగ్స్ ద్వారా కానీ మనకి ఆ 10 మీటర్ ఇంకో ఆ 10 అడుగుల దూరంలో మనని చూసి అప్పుడు వాళ్ళు మనని అసెస్ చేయటం మొదలెడతారు. మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉన్నారా, లేదా మనం చెప్పే విధానం పర్ఫెక్ట్ గా ఉందా, లేదా మనం నవ్వుతూ మాట్లాడుతున్నామా, లేదా సీరియస్ గా మాట్లాడుతున్నామా, వీటన్నిటి మీద కూడా ఇది ఎప్పుడు మొహం చెట్టుపడా ఇస్తూ ఉంటాడు రా, ఇది ఎట్లా మాట్లాడిన ఉపయోగం. అలా అది కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కొలమానం అయిపోయింది. కాబట్టి అది కూడా కంపల్సరీగా మన బాడీ లాంగ్వేజ్ కూడా ఏదైతే డ్రెస్ ని పర్ఫెక్ట్ గా మనం మెయింటైన్ చేసుకుని ఉన్నామో ఆ డ్రెస్ తో పాటు మన బాడీ లాంగ్వేజ్ తో పాటు మన మాటలు కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే మూడోది వాయిస్ మాడ్యులేషన్. మొదటి 10 పదాలు డ్రెస్ తో వచ్చాం, ఇన్సర్ట్ చేసుకున్నాం, వచ్చాం, ఎదురు వాడి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాం, మాట్లాడటానికి మొదలు పెట్టాం. మొదటి 10 సెకండ్లు లేదా మొదటి 10 పదాలు మీకు చెప్పింది. మొదటి 10 అడుగుల్లో 10 మీటర్ల దూరంలో మనల్ని అసెస్ చేస్తారు, మన డ్రెస్ ని సెన్స్ చేస్తారు. అలాగే 10 అడుగుల దూరంలో మన యొక్క బాడీ లాంగ్వేజ్ చేస్తారు. అలాగే మొదటి 10 పదాలు కానీ మొదటి 10 పదాలు మనం చెప్పబోయే కస్టమర్ తో కానీ విషయాలతో మాట్లాడినప్పుడు మన యొక్క విషయం ఏదైతే ఉందో వాళ్ళలో శాశ్వత ముఖం చూపిస్తుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు కంపల్సరీగా మనం చేసే విధానం కంపల్సరీగా మన వ్యక్తిత్వాన్ని చూపించుకోవడానికి, మన వ్యక్తిత్వం వెళ్ళి పెంచుకోవడానికి కంపల్సరీగా ఈ 3 అంశాలు. మొదటి 10 మీటర్లలో మనం డ్రెస్ సెన్స్ జాగ్రత్తగా ఉంచాలి. తర్వాత 10 అడుగుల్లో మన బాడీ లాంగ్వేజ్ సరిగా చూసుకోవాలి. తర్వాత మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత మొదటి 10 పదాలను కూడా చాలా చక్కగా జీవితం అంతా మనం చెప్పే విషయాలన్నింటినీ వాళ్ళు గుర్తుంచుకునే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవి కాకుండా ఈ 3 అంశాలు అంటే 3 10 రూల్స్ ఏదైతే ఉంది ఆ 10 రూల్స్ ని సక్రమంగా పాటించడంతో పాటు బీయింగ్ రెగ్యులర్ అంటే మనలాగా మనం ఉండటం. భయంకరమైన డ్రెస్ వేసుకుని, సూట్ వేసుకుని, కోట్ వేసుకుని వెళ్తేనే, లేకపోతే ఇన్స్టర్ట్ చేసుకునే, లేకపోతే ఇంకొక రకంగా వెళ్తేనో ఇవే కాకుండా మంచిగా డ్రెస్ సెన్స్ తో ఉండటం, మనని మనంగా ఉండటం. అలాగే వారికి దగ్గరికి వెళ్ళి మనకి భాష రాకపోయినా మన ఆంగ్ల భాషలోనో లేకపోతే వారిని నాకు బాగా తెలుసు అనే విధంగా ఎక్కువ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించి నవ్వులు పాలయ్యే కంటే కూడా మనం రోజు నిత్యం పరిభాషలో ఏ విధంగా మాట్లాడుతూ ఉంటామో అలాంటి భాషలో పరిభాషల్ని మాట్లాడుతూ ఉంటామంటే మనం మనలాగా రెగ్యులర్ గా మనం ఎలా ఉంటామో అలాగే ఉంటూ వాళ్ళతో మాట్లాడే విధంగా చక్కమైన పెద్ద పదాలు వాడకుండా చిన్నగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అయ్యేలా ప్రవర్తించినప్పుడు మన గురించి తెలుసు. అలాగే ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి అన్ని ఆత్మవిశ్వాసంతో ఉండేలా ప్రయత్నం. మన దగ్గర ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మన అసాధారణంగా ఉంచుకోవాల్సిన అంశం ఆత్మవిశ్వాసం. మనం ఏదైతే ఆత్మవిశ్వాసాన్ని ఏదైతే జాగ్రత్తగా చూపించగలిగినప్పుడు మనం 10 మాటలు సక్రమంగా మాట్లాడినప్పుడు కంపల్సరీగా ఎదురువాడి మీద మన మీద మంచి ఇంప్రెషన్ కలిగి మన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించే అవకాశం. అలాగే ఇవాళ ఎట్లాగంటే మన మీద గుర్తింపు ఎప్పటికప్పుడు మన ప్రత్యేకతను మనం నిలుపుకునేది. మనకైతే ఏదైతే ప్రత్యేకత ఉందో
ఆ ప్రత్యేకత అనేది సాధారణంగా ఉన్నా అసాధారణంగా ఉన్నా మనకు ఏదైతే ఉన్న పవర్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే రెగ్యులర్ గా ఉంటుంది. అంటే మనం ఎట్లా ఉన్నామో నిజ జీవితంలో ఎట్లా ఉంటామో అలాగే మన కస్టమర్స్ తో మాట్లాడినా ఎదుటి వారితో మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా ఉండగలిగినప్పుడు మనల్ని మంచిగా గుర్తించే అవకాశం. ఇది మామూలుగా మీకు చెప్పిన 10-10-10 నియమం ఏదైతే ఉందో అది మన మీద ఫస్ట్ ఇంప్రెషన్ కలగటానికి ఉపయోగపడుతుంది. అంటే బట్టలు వేసుకోవటం కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మనం మాట్లాడిన ఏదైతే ఉన్నాయో ఈ మూడు మన మీద మొదటి అభిప్రాయాన్ని కల్పించడానికి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా తర్వాత మళ్ళా మనం మాట్లాడుతూ పోయినప్పుడు మన యొక్క విషయాలు మనకంటే ఎక్కువ తెలుసుకుంటున్నప్పుడు ఎస్ మన మీద ఉండే చెడు అభిప్రాయం ఏదన్నా ఉంటే అది పోయే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు మీలా ఉండండి, అప్పుడే వాటితో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి ఖచ్చితమైన గెలుపుని సాధించేలా చేస్తారు. ఇవన్నీ కూడా ఈ రూల్స్ కానీ నియమం కానీ మనం ఎలా ఉండాలి, ఏది చెప్పినా ఎలా చెప్పినా మన మాటలకి చేతలకి సరైన పొంతన లభించినప్పుడు మాత్రమే మన వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందడంతో వ్యక్తిత్వం ఎప్పుడైతే మన మీద ఒక పాజిటివ్ సెన్స్ వచ్చిందో మనల్ని కూడా మంచిగా గుర్తించడం జరుగుతుంది. మనం మంచిగా గుర్తిస్తే మనలో కంపల్సరీగా మనలో తెలియకుండా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి వ్యక్తిత్వ వికాసం జరిగి మనం కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను ఎప్పుడైతే ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామో, ఒక మార్కెటింగ్ రంగంలో ఒకళ్ళని తీసుకుని ఒకళ్ళు పెద్దవాళ్ళని తీసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు వాడిలాగా ₹1,00,000 నెలకు సంపాదించాలి, వాళ్ళలాగా ₹1,00,00,000 సంవత్సరాదాయం నాకు ఉండాలి అని ఇట్లా లెక్క వేసుకుని ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకుని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే సక్రమమైన ఆదర్శమైన వ్యక్తిని మనం ఫాలో అవుతున్నప్పుడు మన జీవన విధానంలో మనం చేసే మాటలకి చేతలకి పొంతలు సక్రమంగా కుదిరినప్పుడు అలాగే ఆలోచనలు కూడా సమానమైనప్పుడు మన క్యారెక్టర్ పెరగడంతో పాటు మన వ్యక్తిత్వ వికాసం ఆటోమేటిక్ గా మన నిజాయితీ మీద చెప్పినట్టు మన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఆ నిజాయితీగా మనం కష్టపడితే కంపల్సరీగా సక్సెస్ అవ్వచ్చు. వీటి కోసం జనరల్ గా చాలా మంది చాలా రకాలైన ఫేజెస్ ఉంటాయి. మన వ్యక్తిత్వ వికాసాన్ని మనం మెరుగుపరచుకోవడానికి, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా రకాలైన ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ లో ఒక ముఖ్యంగా అందరూ కొంతమంది ఎక్కువ మంది చెప్పే ఒక 10 దశల్ని మాత్రం మీకు పరిచయం చేస్తారు. వాటిలో ఏదైనా సరే మన వ్యక్తిత్వమే మిమ్మల్ని మీరుగా చూపిస్తుంది. అవునంటారు కదా. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ప్రవర్తనలు కల్పించినప్పుడు మాత్రమే మన వ్యక్తిత్వంగా ఎలా ఉన్నారో అలా చెప్తూ ఉంటారు. ఇది ముందుగా ముఖ్యంగా స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ కాకపోతే సెల్ఫ్ అవేర్నెస్ మేము ఉండాలి. అంటే ఏంటంటే మన ఎట్లా ఉన్నాయి, ఏమున్నాయి, మన యొక్క విలువలు ఏమున్నాయి, మన లక్ష్యాలు ఏవైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం పెట్టే సమయం కానీ ఇతరులతో మనం పరిచయం చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా వీటిని సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వయంగా మనం అవగాహన చేసుకుని దాని మూలంగా అది మొదటి ఫేజ్. అంటే మనం ఏం చేసుకోవాలి అనేది సెల్ఫ్ అవేర్నెస్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. అలాగే తర్వాతది గోల్స్, లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. లక్ష్యాలు ఏ స్థాయికి మనం వెళ్ళాలి, మన వ్యక్తిత్వం ద్వారా మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనం చేసే వృత్తి ద్వారా కానీ లేదా ప్రవృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం కానీ ఏదైనా సరే మనం ఏ స్థాయికి వెళ్ళాలి అనేది కంపల్సరీగా లక్ష్యాన్ని మనం ముందుగా నిర్దేశించుకోవాల్సిన అవసరం. లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత దాంట్లో కమ్యూనికేషన్, మనం ఎలా కమ్యూనికేషన్ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి, ఎలా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, ఇన్ని విషయాల్ని కూడా మనం గోల్స్ ముందు లక్ష్యాన్ని సిద్ధించుకుంటే ఆ దాంట్లో అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటే ఆ రెండో దశ స్టెప్ అంటే మన బలహీనతలు ముందు సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన బలాలు ఏంటి బలహీనతలు ఏంటి మనం తెలుసుకోవడం, ఆ బలాలు బలహీనతలు తెలుసుకున్న తర్వాత మనకు ఒక టార్గెట్ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, ఆ లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత మూడవ దశ కంటిన్యూస్ లెర్నింగ్ అంటే నిరంతరం నేర్చుకోవడం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. నాకే అంతా తెలుసు అనుకునే కంటే కంపల్సరీగా అక్కడితో ఆగిపోతుంది. మనం ఎదగాలి అంటే కనుక కంపల్సరీగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మార్కెట్లోకి వచ్చిన కొత్త విషయాలు ఏమేమి వస్తున్నాయి, ఏది డిజిటల్ ప్రపంచం, ఇదంతా డిజిటల్ ప్రపంచం మూలంగా
మొత్తం రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు, అనేకమైన విషయాలు తెలుస్తాయి. అందుకని కంపల్సరీగా ప్రతి విషయాన్ని కంటిన్యూస్ గా మనం తెలుసుకుంటూ ఉండేలా చూసుకోవాలి. అది 3వ దశ. తర్వాత ప్రాక్టీస్ ఎంపతి. ఎదురు వాళ్ళ దృక్కోణం, ఎదురు వాళ్ళ ఆలోచనలు, భావాలు, వాళ్ళ అవసరాలు తెలుసుకుని దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా. దాంట్లో భాగంగా ఇది ఏదైతే ఉన్నాయో మన రిలేషన్స్ కానీ, అలాగే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మనం ఎప్పుడైతే ఎదుటివారితో ఎంపతిని మనం ప్రకటిస్తూ ఉంటామో వాళ్ళ విషయాలు అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటామో మనలో ఉన్న కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే మన రిలేషన్స్ కూడా చక్కగా పాజిటివ్ గా ముందుకు వెళ్ళే అవకాశాలు. అలాగే 5వది కాన్ఫిడెన్స్ పెంచుకో, విశ్వాసాన్ని పెంచుకో. ఏదైతే ఇప్పటిదాకా ఎటువంటి వ్యాపారం చేయలేదు, నేను ఎప్పుడూ ఇంట్లోనే కూర్చున్నాను, ఇవాళే కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నాను, కాబట్టి నేను ఎదుటివారితో మాట్లాడగలనా లేదా, వాళ్ళు నేను చెప్తే కొంటారా లేదా, వాళ్ళు నేను చెప్తే వింటారా లేదా, ఇలాంటివన్నీ కూడా మర్చిపోయి ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో ఆ కొత్త కొత్త అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాం. మనం ఆ లక్ష్యాలను పెట్టుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాల తగ్గట్టుగా పోటీ తత్వంతో మనం ముందుకెళ్ళి మన కాన్ఫిడెన్స్ గా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అనేది లభిస్తుంది. కాబట్టి 5వది కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత 6వ అంశానికి వచ్చేటప్పటికి ఆథెంటిక్. కంపల్సరీగా ఆథెంటిక్, ప్రామాణికంగా ఉండటం. అంటే ప్రామాణికతను ఏదైనా విషయాలు చెప్పడానికి మన దగ్గర చెప్పే విషయాన్ని పర్ఫెక్ట్ గా తీసుకున్న అంశాలు పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. అంతేగాని అక్కడి నుంచి అక్కడికైతే అవుతుందట అనే విషయాలు మనం చెప్పకూడదు. కాన్ఫిడెంట్ గా ఈ వెంచర్ ఫలానా వెంచర్ అయితే అనుకున్నట్టు మన వాళ్ళు మిగతా హోండా వాడున్నారు, ఈ బండి ఇంత ఖచ్చితమైన మైలేజ్ ఇస్తుంది, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది, ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది, కెపాసిటీ ఎంత ఉంది, దీని ఇంజిన్ కెపాసిటీ ఎంత, ఏదైతే కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలిగినప్పుడే ఆ ప్రామాణికతని పక్కాగా చెప్పడం. అంతేగాని 500-600 50 మీటర్లు రావచ్చు అనేది కంపల్సరీగా ఉండేలా చూడండి. ప్రామాణిక ఆదటంగా చెప్పగలిగిన రోజున మనం ఏదైతే అథెంటిక్ గా మనం చెప్తున్నామో అప్పుడు కూడా మనం చెప్పేదానికి ప్రజలు మన వైపుకి ఆకర్షితులు అవుతారు. తద్వారా మనం సక్సెస్ అవుతాం. ఇవన్నిటితో పాటు పాజిటివ్ యాటిట్యూడ్. ఏది చెప్పినా మన మంచికే, సానుకూల దృక్పథం అనేది కంపల్సరీగా తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పిన దాని నుంచి ఎట్లా మాట్లాడతాడు, చెడుగా మాట్లాడుతున్నాడు, మనకి అవదేమో అనే నిరాశావాదాలు ఇవన్నీ వదిలేసేసి ఆశావాదంతో ప్లస్ కృతజ్ఞతాభావం, ఎప్పుడైతే వాళ్ళు మనకి చెప్పిన విషయాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవడం, అలాగే పెద్ద దాంట్లో సానుకూలంగా ఉండేటట్టు మన మనస్తత్వాన్ని కూడా మనం మార్చుకున్నప్పుడే ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఇక ముందుకు వెళ్ళలేమేమో అంటూ అక్కడే ఆగిపోయి మన అభివృద్ధిని మనమే కట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఎదిగే మొక్కని ముందే స్థాయిలోనే ఇది వంకరగా పెరిగే అవకాశం ఉంది అని భావించి ముందే కట్ చేసేసుకున్నట్టు అవుతుంది. అందుకని ప్రతిసారి ఈ మొక్క పెరిగి పెద్దదై చాలా అందనంత ఎత్తుకు ఎదిగి ఇన్ని టన్నుల కెపాసిటీ ఇచ్చే అవకాశం ఉంది అనే భావాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకెళ్ళగలిగినప్పుడే అవసరమైనప్పుడు అక్కర్లేని కత్తెర చేసుకుంటూ మనం దాన్ని పెంచగలిగినప్పుడే అది ఆ చెట్టు టేకు చెట్టు అయినా ఎర్రచందనం ఏదైనా నిలువుగా నిటారుగా పెరగడానికి అవకాశం. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్. కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే ఇంగ్లీషు భాషలో మాట్లాడటం అనే ఒక దురదృష్టకరమైన అంశం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవి కాదు. మనం ఏదైతే చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తి స్థాయిలో ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ లో మొట్టమొదటి పాత్ర. రెండోది అత్యంత ముఖ్యమైనది యాక్టివ్ లిజనింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ముఖ్యమైనది లిజనింగ్. ఎదుటివారు చెప్పేది కూడా విని అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పేదే అని వన్ సైడ్ ఎప్పుడైతే పోతూ ఉంటామో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాన్ని మిస్ అవుతాం. అందుకని చెప్పి కంపల్సరీగా యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. క్లియర్ గా కమ్యూనికేట్ చేసే విధానాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైతే సంబంధాలు కానీ ఎదుటి వారితో బలమైన సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే గొడవలు రాకుండా విభేదాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ బయట పరిష్కరించుకోవడానికి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ను కూడా మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి. ఇంగ్లీష్ భాషే కాదు, ఈ కమ్యూనికేషన్ ఎదుటి వారితో మాట్లాడే విధానం అది ఏ భాషలో అయినా. అలాగే సెల్ఫ్ కేర్. పొద్దున్నే లేచి 6ంటికి లేచి స్నానం చేసి రోడ్డు మీద బయటపడితే కస్టమర్ని వెతుక్కుంటూ రోడ్డు మీద తిరుగుతూనే
వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినాయి, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకున్నాం, అన్ని పెట్టుకున్నాం, తిరుగుతున్నాం, అన్ని సక్రమంగా తిరుగు ఆదర్శంగా తీసుకుని టాటానో బిర్లానో ఆదర్శంగా తీసుకుని చాలా బాగా ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ మనం సెల్ఫ్ కేర్ ని మర్చిపోతాం. అంటే ఆకలేస్తే తిందామా వద్దా, ఆ తినే లోపు ఆ కస్టమర్ వస్తే మనకి మిస్ అయిపోతామేమో, మన బిజినెస్ మిస్ అయిపోతుందేమో, ఇలాంటి లక్షణాలు ఇవన్నీ చాలా దాని మూలంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శారీరకంగా ఇబ్బందులు రావడంతో పాటు తద్వారా రేపొద్దున ఏం చెయ్యాలి అనే ఆలోచన, రేపొద్దున ఆ కస్టమర్ మళ్ళా నాకు వస్తాడా రాదా, మనం చెప్పిన దాన్ని విన్నాడా లేదా, వాడి దగ్గర నుంచి మనకి మళ్ళా బిజినెస్ వస్తుందో రాదా, ఇలాంటి ఆలోచన వృత్తిలో కానీ ప్రవృత్తిలో కానీ ఇట్లాంటి అన్ని విషయాలు ఎప్పుడైతే ఉన్నాయో సెల్ఫ్ కేర్ ని మనం మర్చిపోతున్నాం. అందుకని కంపల్సరీగా ఒక దశలో మనం ఆ సెల్ఫ్ కేర్ ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే చిన్న చిన్న రెస్టుల ద్వారా, అంటే టైం ప్రకారం తినటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మంచినీళ్ళు తాగడం, మంచి అలవాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మన ఆరోగ్యం బాగుంటుంది. తద్వారంగా హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అంటారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. చివరిది అత్యంత ముఖ్యమైనది, అదోది అత్యంత ముఖ్యమైనది ఫీడ్బ్యాక్. మీరు ఎలా మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారో, మీరు ఎలా మెరుగుపరుచుకోవాలనుకున్నారు అనేది మీకు ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది. అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒకళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా మీరు పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఈ దశల్లో 9 రకాల దశల్లో 9 సార్లు మీరు కష్టపడుతూ వెళ్తున్నారు. కాబట్టి ఈ 10వ దశ ఫీడ్బ్యాక్ చాలా అత్యవసరం. అంటే మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు ఆల్రెడీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ స్థాయి వరకు వచ్చి ఉండొచ్చు, నా వ్యక్తిత్వంలో కానీ లేదా నా వృత్తి నైపుణ్యంలో కానీ నేను చేస్తున్న విధానంలో కానీ ఎలా ఏమైనా మార్పులు చేర్పులు ఇంకేమన్నా ఉన్నాయా, మీ దగ్గర నుంచి ఆ నిర్మాణాత్మకంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఎప్పుడైతే మీరు పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వినండి, వాళ్ళు చెప్పేది వినండి. ఎస్ మీరు ఇంతవరకు బాగా చేశారు, నువ్వు ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అనేది సన్నిహితుల దగ్గర నుంచి. అందరినీ సలహాలు అనమాట, ఎవరినైతే సలహాలు ఉచిత సలహాలే కాబట్టి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కాబట్టి నిర్మాణాత్మకంగా ఉండేటట్టు అలాంటి నిర్మాణాత్మకంగా ఉండే విమర్శల్ని, సద్విమర్శల్ని మాత్రం తీసుకుని మీరు వృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా ఉండేవి తీసుకుంటారు. సార్ వ్యక్తిగత అభివృద్ధి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి క్లాస్ చెప్తూ అయిపోతుందా, ఎంతకాలం చేయాలి, దీనికి ఏమైనా టైం బార్ ఉందా, టైం లిమిట్ ఉందా, సంవత్సరంలో నా వ్యక్తిత్వాన్ని చాలా గొప్పదని నేను నిరూపించుకోవచ్చా, నెలలో గుర్తింపు చేసుకోవచ్చా, ఇట్లా చాలా మంది చాలా రకాలుగా. మీరు టైం పెట్టుకునేది ఒక లక్ష్యాన్ని ఉన్నతంగా చేరడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన వ్యక్తిత్వ అభివృద్ధి ఎప్పటికప్పుడు మనకి మారుతూ ఉంటుంది, మార్చుకుంటూ ఉంటుంది. ఎదుటివారి దృష్టి, మన దృష్టిలో మనం ఎప్పుడు ఒకేలాగా ఉన్నామని మనం ఫీల్ అవుతూ ఉంటాం. 10 మంది అబ్బో నేను చాలా మంచివాడిని అండి, నేను ఎప్పుడు ఒకేలా ఉన్నా, మీరే మారారంటాం. కాదండి, మనలో ఏ మార్పు అనేది ఎదుటివారు అబ్జర్వ్ చేసి వారు చెప్పారు. అందుకని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ వ్యక్తిగత అభివృద్ధి అనేది ఇది జీవిత కాల ప్రయాణం. ఓపికగా ఉండాలి, ఓపికగా ఉండి ఎప్పటికప్పుడు మనం సాధించిన ఎంతవరకు పురోగతిని సాధించామో అంతవరకు మనం సంతృప్తి చెందుతూ మరికొంత నేర్చుకుంటాం. అంటే నిత్య విద్యార్థిలా ఉన్నప్పుడు మాత్రమే మన వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అలా వచ్చి వెళ్ళిపోయే సముద్రపు అలలా ఉండటం కాదు, సముద్రంలో నిశ్చలంగా ఉండు, సముద్రం లోపల ఎట్లా ఉంటుందో నిశ్చలంగా అలా ఉండాలి. అలా అలలాగా వెళ్ళిపోయి మళ్ళా వెళ్ళేది లోపలికి. ఏదైనా అలా వచ్చేసి వెళ్ళిపోయింది, కరిగిపోయింది, ఏదో ఒక్కసారి రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు రా వాడు అని అనుకుంటూ ఉంటాం. రాత్రికి రాత్రి ఆ ఒక్కదాంతో అతని వ్యక్తిత్వాన్ని, వాడు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళా నెక్స్ట్ కింద స్థాయికి వచ్చేసి ఉంటాడు. మీరు అది గమనించాలి. చాలా మంది జరిగిన, ఎక్కువ మంది విషయాల్లో జరిగినాయి, నేను అబ్జర్వ్ చేసిన వాడు నాకున్న పరిజ్ఞానంగా. కాబట్టి కంపల్సరీగా ఎప్పటికప్పుడు మనం ఈ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడం అనేది కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది. ఈ 10 దశలు మనం ఇప్పుడు ఏదైతే 10 దశలు ఏదైతే చెప్పుకున్నామో ఈ 10 దశల్ని అనుసరించుకుని దాన్ని నెమ్మదిగా టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళచ్చు. కొన్ని ఫాస్ట్ గా చేయాలి, కొన్ని స్లోగా చేసుకోవాలి. వీటిలో పొరపాట్లు వచ్చినా, తప్పులు వచ్చినా పర్వాలేదు. పొరపాట్లు, తప్పులు మానవ సహజం. ఎప్పుడైతే తప్పు చేసామో తప్పు నుంచి ఉప్పుగా మార్చుకోవడానికి, అంటే కింద పడి పరిగెత్తడం అనేది నేర్చుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఎన్ని తప్పులు చేసినా పర్లా, కానీ
దాన్ని మనం ఆ తప్పుని మరలా జరగకుండా మనం మరింతగా ఎదగడానికి మనం ప్రయత్నించి తీరాలి. జనం మీరు అందాక చెప్పినట్టు ఏంటంటే ఇవన్నిటి ఇక ఒక్కొక్క అంశానికి పర్సనల్ వ్యక్తిత్వ వికాసంలో ఏంటంటే ఒక అపారమైన సముద్రం. అది ఏ సముద్రానికి పేరు పెట్టాలి, ఒక బంగాళాఖాతం వల్లనే, ఒక హిందూ మహాసముద్రం వల్లనే, లేకపోతే అరేబియా మహాసముద్రం వల్లనే. ఈ అన్ని సముద్రాల కలయిక లాంటిదే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనల్ గ్రోత్ ఇక్కడ మామూలుగా అనుకుంటాం, గ్రోత్ ఉంది కదా సార్, గ్రోత్ అవుతున్నాం సార్ అని. అది గ్రోత్ అంటే ఇక్కడ కొంతమంది అంటూ ఉంటారు పర్సనల్ గ్రోత్, నేను అభివృద్ధి చెందాను, ఎదిగాము. ఎదగటం అంటే అర్థం ఏంటంటే ఏజ్ పరంగా, హైట్ పరంగా, వెయిట్ పరంగా, మనలో ఉన్న హ్యాబిట్స్ పరంగా, ఈ ఈ శరీరంలో జరిగే నిర్మాణాత్మక ప్రక్రియల్లో భాగంగా ఎదిగేది కాదు అది పర్సనల్ గ్రోత్. డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఈ గ్రోత్ ప్రాసెస్ లో, అంటే పుట్టిన దగ్గర నుంచి పెరిగే క్రమంలో ఏవైతే ఉన్నాయో ఆ పెరిగే క్రమంలో మనకి రెగ్యులర్ గా జరిగే ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్, వీటన్నిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటూ వీటన్నిటి ఆధారంగా మనం ఏదైతే పెరుగుతామో అదే డెవలప్మెంట్, అదే వ్యక్తిత్వం. అలాగే ఇంకొంచెం చెప్పాలంటే దీనికి మామూలుగా ఒక సుభాషితం, మనం 10 అంశాలని క్రోడీకరించుకుని చేసుకుంటూ వెళ్తున్నామండి, నేర్చుకుంటున్నాం. కానీ నావి కొలమానం ఎట్లా లేకపోతే ఏంటి అని దీని గురించి చెప్పాలంటే ఒక సుభాషితం, యస్య నాస్తి వివేకాస్తు కేవలం యో బహుశ్రుత సన జానాతి శాస్త్రార్థాన్ దరి పాకర సావివ. ఏంటి సార్ సంస్కృతంలో చెప్పారు, మాకు అర్థం కాలేదు. కనబడుతుంది ఆయన, మా సార్ గారు అదే చూస్తున్నారు, ఏదో ఈయన సంస్కృతంలో శ్లోకం చెప్పారు, ఇప్పుడు అది నేను రాసుకోవాలా, ఈ రాసుకుంటే అర్థమైపోతుందా నాకు వస్తాను. ఏమీ లేదు సార్, దీంట్లో ఇంత సంస్కృతంలో చెప్పిన సుభాషితం చిన్నగా తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తా. ఇంతసేపు చెప్పినది కూడా ఏదైనా కూడా ముందు కావాల్సింది, దాన్ని చెప్పిన అర్థం ఏంటంటే స్వతసిద్ధ పాండిత్యం. అంటే మనకు కొంత వివరణాత్మక శక్తి, మనకు కొంత తెలిసి ఉండాల్సి సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం కొంచెం చదువుకుని ఉండగా నేర్చుకుని ఉండాలి. స్వతసిద్ధ పాండిత్యం అంటే ఓ పెద్ద పాండిత్యం కాదు, స్వతహాగా మనలో తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో ఆ స్వతసిద్ధ పాండిత్యం ఉండాలి. అలాగే విమర్శనా శక్తి లేనివాడు, విమర్శించడం అంటే పూర్తి స్థాయిలో తప్పు ఒప్పు, ఏది తప్పో ఏది ఒప్పో తెలిసిన వాడు అని విమర్శనా శక్తి లేనివాడు. మనం చేసేది తప్ప ఒప్ప అని నిర్ణయించుకోవడం అని, ఆ నిర్ణయించుకునే విమర్శనా శక్తి లేనివాడు. కేవలం శాస్త్రజ్ఞానం, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉంటే అంటే ఈ చివరికి ఏంటంటే గరిటకి వంట రుచి ఎట్లా తెలియదు. మనం వండే వంటకి గరిటలో తిప్పుతూ ఉంటాం. పెద్ద బిర్యానీ చేసాము, పెద్ద అప్పగ వేసి తిప్పుతాం, లేకపోతే ఒక సాంబార్ కాస్తాం, చెంబుతో గరిటతో తిప్పుతాం, ఆ గరిటకి రుచి తెలియదు. అట్లాగే ఈ స్వతసిద్ధ పాండిత్యం, ఈ విమర్శనా శక్తి మనలో ఏది తప్పో ఏదో ఒప్పో తెలియటం లేనివాడు ఓన్లీ ఎంత పుస్తకాలు చదివినా, ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా వృధా అవుతుంది అనేది దీని శ్లోకానికి అర్థం, ఈ సుభాషితానికి అర్థం. అందుకని కంపల్సరీగా మనలో మినిమం వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందాలనే ఆశ, జిజ్ఞాస మన దగ్గర ఉండాలి. మనం చేసేది తప్ప రైటా అనేది తెలుసుకునేటట్టుగా ఉండాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ముందుకు కలిసి అడుగు వేయగలిగినప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. కానీ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి, చాలా రకాలైన విషయాలు ఉన్నాయి, ఇన్ని కూడా కథలు ఉన్నాయి, కమామిషులు చాలా ఉన్నాయి. అవన్నీ చదువుకున్నంత మాత్రాన మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. నేను చెప్పినంత మాత్రాన లేదా మీరు విన్నంత మాత్రాన మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ మాకు అయిపోతుందా? అవదు. మీ దగ్గర దాని మీద అది నేను చెప్పింది తప్ప ఒప్ప అని మీరు తెలుసుకుని దాన్ని మీరు పాటించేటప్పుడు అది తప్ప రైటా అని మీరు విమర్శించుకుని మన దగ్గర తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలుసుకున్న విషయాల్ని నడుస్తూ పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే మన వ్యక్తిగత వికాసం సంపూర్ణంగా అవుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా గత 26 సంవత్సరాల క్రితం వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని, అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకుని, వీళ్ళందరినీ కూడా ఆదర్శవంతంగా తీసుకుని గత 26 సంవత్సరాలుగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని అందిస్తుంది.
ఎంతో మందిని నాలాంటి ట్రైనర్స్ ని, పబ్లిక్ స్పీకర్స్ ని తయారు చేయడం. దాంట్లో భాగంగానే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇటీవల కాలంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా మారిన తర్వాత టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎన్నో 12 రకాల 15 రకాల సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఒక వరుస క్రియేట్ చేస్తుంది. ఒక వరుస క్రియేట్ చేసి ఆ వరుసలో మీకు తెలియచేస్తే ఆ వరుసని పాటిస్తూ ముందుకు వెళ్ళి మీరు సక్సెస్ఫుల్ అవుతారు అని. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ముందు మీ లక్ష్యాలను నిర్ణయించు. మీ లక్ష్యం ఈ 12 రోజుల్లో